ఒకప్పుడు పురాతన చైనాలో ముగ్గురు వృద్ధ సన్యాసులు నివసించేవారు. వారి పేర్లు ఈ రోజుకి ఎవరికీ తెలియదు, ఎందుకంటే వాళ్ళ పేర్లు చైనాలో ఎవరికీ చెప్పలేదు. దానివల్ల వారిని ముగ్గురు నవ్వుతున్న సన్యాసులు అని పిలిచేవారు. వారు ఎప్పుడూ కలిసి ప్రయాణించేవారు మరియు వారు నవ్వడం తప్ప వేరే ఏదీ చేసేవారు కాదు. గ్రామం లేదా పట్టణం దాని ప్రధాన కూడలి మధ్యలో నిలబడి నెమ్మదిగా నవ్వడం మొదలు పెట్టారు. కానీ అక్కడ నివసించేవారు మరియు పనిచేసే వ్యక్తులు, బాటసారులు మొదట్లో వింతగా చూసినప్పటికీ కొంత సమయానికి ఒక చిన్న నవ్వుల గుంపు ఏర్పడి వారిని చూసి వారి చుట్టుపక్కల వారందరూ నవ్వడం మొదలు పెడతారు. అలా చివరికి ఆ నవ్వు మొత్తం గ్రామం మరియు పట్టణానికి వ్యాపిస్తుంది. ఆ సమయంలో ముగ్గురు ముసలి సన్యాసులు పక్క గ్రామానికి వెళ్లేవారు. వారి నవ్వు మాత్రమే వారి బోధనలన్నిటికీ ప్రార్థన, ఎందుకంటే వారు ఎవరితోనూ ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం వారు ఆ పరిస్థితిని సృష్టించి వాళ్ళ సంతోషాల నవ్వుల్ని అందరికీ పంచి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. చైనాలో వారిని అందరూ ప్రేమించేవారు మరియు గౌరవించేవారు. ప్రజలు అలాంటి ఆధ్యాత్మిక గురువులను ఇంతకు ముందు దాని తర్వాత ఎప్పుడూ చూడలేదు. జీవితంలో నవ్వడం ఒక గొప్ప అవకాశం అని వారు కమ్యూనికేట్ చేసినట్లు అనిపించేది. అలా చాలా సంవత్సరాలు ప్రయాణించారు మరియు నవ్వుతూ చైనా అంతటా ఆనందాన్ని మరియు సంతోషాన్ని పంచారు. ఒక రోజు ఉత్తర ప్రావిన్స్లో ఒక నిర్దిష్ట గ్రామంలో వారిలో ఒకరు మరణించారు. దాంతో చాలా మంది ఆ సన్యాసి ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వచ్చారు. ఈ నాటకీయ సంఘటనకు మిగిలిన ఇద్దరు సన్యాసుల స్పందన చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రజలందరూ బాధపడుతుంటే మిగిలిన ఇద్దరు గట్టిగా నవ్వుతున్నారు. దానికి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. మిగిలిన ఇద్దరు సన్యాసుల స్పందన వారు ఏడుస్తారని ఆశించారు, కానీ వారు మరింత గట్టిగా నవ్వారు మరియు ఆ నవ్వులను ఆపడం లేదు. ఈ నమ్మకంతో ఈ సన్నివేశానికి సాయం చేస్తున్న కొంతమంది వ్యక్తులు వారిని సంప్రదించి మరణించిన వారి స్నేహితుడి కోసం మరియు వారి కోసం ఎందుకు దుఃఖించడం లేదు అని వారిని అడిగారు. అప్పుడు సన్యాసులు మొదటిసారిగా స్పందించి ఇలా అన్నారు, ఎందుకంటే నిన్న మేము మీ గ్రామానికి వస్తున్నప్పుడు మాలో ఎవరు మిగిలిన ఇద్దరిని ఓడించి మొదటిగా చనిపోతారని అతను పందెం వేశాడు. ఇప్పుడు అతను గెలిచాడు. అతను చనిపోయే వారి కోసం అవసరమైన నిబంధనలు కూడా సిద్ధం చేశాడు మరియు అతనిని అంత్యక్రియల చితి మీద ఉంచే ముందు అతని బట్టలు మార్చి ఆ సన్యాసి తనపై పాత బట్టలు వదిలేయమని స్పష్టంగా అడిగాడు, ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా మురికిగా ఉండలేదు మరియు అతని నవ్వు ద్వారా ఈ ప్రపంచంలో ఏ మురికిని దరిచేరనివ్వలేదు అని చెప్పాడు. వృద్ధుడి మృతదేహాన్ని అతను ధరించిన వస్త్రములతో చితిపై ఉంచారు. అతని నిబంధన మేరకు మంటలు వెలిగించారు. అతని బట్టలు నొక్కడం ప్రారంభించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరు తెలివైన సన్యాసులతో పాటు చుట్టుపక్కల అందరూ నవ్వడం ప్రారంభించారు. మీకు తెలుసా, మనం ఈ భూమి మీద ఉన్నందుకు పూర్తి కారణం నవ్వడం మరియు జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే. కాబట్టి తదుపరిసారిగా మీరు సమస్యలో చిక్కుకున్నప్పుడు అద్దంలో చూసి నవ్వుకోండి. మీ ఆనందమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.